హాయ్ అండి. కవిత గారైతే సస్పెండ్ అయిన తర్వాతయితే సంచలన ప్రెస్ మీట్ పెట్టారండి. నన్నెందుకు సస్పెండ్ చేశారు? కనీసం నన్ను అడగను కూడా అడగలేదు. ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తున్నారనైతే కారణాలు కూడా నన్ను అడగకుండా వాళ్ళైతే డైరెక్ట్‌గా సస్పెండ్ చేశారనైతే ఆమె అయితే ఆరోపిస్తుంది. ఇంక పక్కన పెట్టేస్తే నేను ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మా అన్న కేటీఆర్‌కి గాని, లేకుంటే మా నాన్నగారు కేసీఆర్‌కి గాని ఎప్పుడు కూడా నేను హాని తలపెట్టను. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడననైతే ఆమె అయితే మళ్ళీ చెప్పుకొస్తూ ఉంది. నా పోరాటమంతా నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను నాశనం చేసింది. ఈ స్థితికి నన్ను తీసుకొచ్చింది ఒక్క హరీష్ రావు, అలానే సంతోష్ ఇద్దరే. ముఖ్య పాత్ర దీంట్లో కేవలం హరీష్ రావు పాత్ర ఎక్కువుంది. హరీష్ రావే నన్ను కావాలని అప్పుడు నిజామాబాద్‌లో నన్ను ఎంపీగా ఓడగొట్టడం గావచ్చు, ఆ తర్వాత చూసుకుంటే నన్ను పార్టీ నుంచి దూరం చేయడం గావచ్చు, ఇలా అన్నిటికి కారణాలు హరీష్ రావే అని చెప్పుకొచ్చింది ఆమె సూత్రధారి హరీష్ రావు అని చెప్పుకొస్తా ఉంది. అలానే చూసుకుంటే కాళేశ్వరం అసలకి ఆ టైంలో ఇరిగేషన్ మంత్రిగా ఉంది. కాళేశ్వరం దగ్గరుండి మొత్తం పనులన్నీ చూసుకుంది ఎవరు? హరీష్ రావు కదా! మరి ఈ రోజున కేసీఆర్ పైన ఎలా ఏస్తారు? ముఖ్యమంత్రి జస్టు జీవోలు పాస్ చేస్తారు. లేకుంటే వాటిని మంత్రులకి అప్పజెప్తాడు. మంత్రులది కదా బాధ్యత అనేది మాట్లాడింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి దాదాపు అర్ధరాత్రి పూట దాకా పొద్దునుంచి సాయంత్రం అర్ధరాత్రి దాకా కేసీఆర్‌నే బ్లేమ్ చేశారు. కేసీఆర్ 1,00,00,000 తిన్నారని చెప్తున్నారు గానీ, అసలుకి ఆ రోజున దగ్గరుండి పనులన్నీ చేయించింది ఈ హరీష్ రావు కాదని అయితే మాట్లాడింది ఆమైతే. అసలు కేసీఆర్‌కి సంబంధం ఏంటని చెప్పుకొచ్చింది. చాలా వాళ్ళ నాన్నపైనయితే చాలా గట్టిగానే ఆమె వెనకేసుకుంటూ వచ్చింది. అలానే కేటీఆర్ గూడా ఒక సలహా ఇచ్చింది. "అన్న ఫ్యూచర్‌లో ఖచ్చితంగా నీకు కూడా హరీష్ రావు ఇలాంటి నా నా దుస్థితే నీకు కూడా తీసుకొస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. హరీష్ రావుతోటి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు గూడా ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వారనైతే అర్థం చేసుకో" అని మాట్లాడుకొచ్చిందామె. ఓవరాల్‌గా అయితే ఈ ప్రెస్ మీటు చాలా ప్రిపేర్ అయ్యి గట్టిగా అయితే మాట్లాడిందామె అయితే. ఇంకా రాఖీ పండగ గురించి గూడా ఆమె తప్పు లేనట్టే మాట్లాడింది. "కేటీఆర్ గారికి నేను మెసేజ్ పెట్టాను. అలానే ప్రెస్ మీట్ గూడా ఏమి లేకుండానే ఇంట్లో వచ్చి సీక్రెట్‌గా రాఖీ కట్టించుకొని వెళ్తానని జెప్పింది. కానీ దానికి కేటీఆర్ గారు అవైలబిలిటీ లేకుండడం వల్ల కుదరలేదని చెప్పింది. దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అలానే అక్కడ చూసుకుంటే షర్మిల, జగన్ తోటి కూడా రాఖీ కట్టించుకోలేదు. అది కూడా అది సెపరేట్. అది డైరెక్ట్‌గా అసలకి ఆస్తుల గొడవలే ఉన్నాయి. కాపోతే ఇక్కడ ఆస్తుల గొడవలు ఆమె చెప్తూ ఉంది క్లారిటీగా. అసలకి నాకు పదవుల మీద ఆశ లేదనైతే ఆమె క్లారిటీగా చెప్తా ఉంది. అసలు నాకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదు. అలానే ఈరోజు ఆ పదవి మీద ఆశ లేకుండా బట్టి ఈరోజు నేను ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేస్తున్న డేరింగ్‌గా అయితే చెప్పుకొచ్చింది. ఆమె ఇమ్మీడియేట్‌గా అయితే స్పీకర్ ఫార్మాట్‌లో ఆమె అయితే లెటర్ అయితే స్పీకర్‌కి పంపిస్తున్నట్టు చెప్తుంది. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు. అలానే పార్టీకి ఏదైతే సభ్యత్వం ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి ఆ లెటర్ కూడా చూసాం మనమైతే. ఓవరాల్‌గా వచ్చేసి ఇదొక సంచలన నిర్ణయం తీసుకున్నారు కవిత గారైతే. చూడాలి మేము ఇంగ ప్రజా పోరాటంలో ఉంటారని చెప్తుంది. మరి కొత్త పార్టీ పెడుతుందా లేదో చూడాలి. కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరి వ్యతిరేకమైనట్టే గదా! ఆమె ఏం చెప్తుంది కేటీఆర్‌కి గాని లేకుంటే కేసీఆర్ గాని ఎలాంటి ఆహ్, హ్మ్, ఇబ్బంది లేకుండా వాళ్ళని చేస్తానని చెప్తోంది. లేకుంటే వాళ్ళని ఎప్పుడు కూడా నేను అవమానించనని చెబుతుంది. అలాంటిది మరి ఈమె గనక మరి రేపొద్దున జాగృతి పార్టీ పెడతారని ఎక్కువ ఆరోపణలొస్తున్నాయి. మరి ఆ పార్టీ పెట్టకుండా ప్రజా పోరాటం ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? నాకైతే అర్థం కావట్లేదు. ఒంటరిగానే ఉంటారా? లేకుంటే కొత్త పార్టీ పెడితే మటుకు అది ఖచ్చితంగా కేటీఆర్‌కి, కేసీఆర్‌కి ఇద్దరికి నష్టం కలుగుతుంది. అన్నకి, నాన్నగారికి ఇద్దరికి కూడా నష్టం కలుగుతుంది. మరి చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మరి ఫ్యూచర్‌లో అయితే. ప్రస్తుతానికైతే కవిత గారైతే నేను చాలా పోరాటాలు చేశానని చెప్పుకొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తరపున చాలా పోరాటాలు చేశానని చెప్పుకొస్తుంది. మా నాన్నగారి ఏలు పట్టుకొని నేను ఉద్యమాల్లో పాల్గొన్నానైతే ఆమె అయితే చెప్పుకొచ్చింది. ఓవరాల్‌గా వచ్చేసి ఒక కథ అయితే ముగింపుకొచ్చేసిందండి. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయడం కావచ్చు కేసీఆర్ గారు. ఈరోజు వచ్చేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కావచ్చు. అన్నీ చకచకా జరిగిపోయినాయి. మరి చూద్దాం మరి ఫ్యూచర్ మరి ఎలా ఉంటుందో కవిత గారిది.